వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్నాక్స్ని నా చిన్నప్పుడు చాలాసార్లు మా అమ్మ చేసి పెట్టేది. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించే స్నాక్స్ అండి ఇవి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ డైమండ్ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ డైమండ్ చిప్స్ని నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి. ఇవి మైదా పిండితో కూడా చేయొచ్చు. హెల్త్కి మంచిది కాదని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇందులో కొంచెం వాము, కొంచెం జీలకర్రను, టేస్ట్కి సరిపడా సాల్ట్ను, 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి చిటికెడు వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత నేను కలుపుకున్న ఈ చపాతీ ముద్దకు గాను 3 చపాతీలుగా చేసుకొని ఈ పిండిని చపాతీలుగా వత్తుకోవాలి. దీనికోసం పొడి గోధుమ పిండిని యూజ్ చేస్తూ ఈవెన్గా చపాతీ మొత్తాన్ని వత్తుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీను కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఒక చాకుని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిలువుగా అడ్డంగా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లు అనేవి అన్నీ ఒకే షేప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అన్నీ కూడా చక్కగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ నిలువుగా అడ్డుగా మంచిగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకొని ఒక్కొక్కటిగా అందులో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే ఇలా ఒక్కొక్కటిగా చాలా పొంగుతూ బాగా వేగుతాయి. ఆయిల్కి సరిపడా చిప్స్ని మాత్రమే అందులో వేసి వేయించుకోండి. ఒకదానిపై ఒకటి వేయించుకోకుండా ఆయిల్కి కరెక్ట్గా ఎన్ని సరిపోతాయో అంతవరకే వేసుకొని అలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు అలా వేయించుకుంటే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చిప్స్ అన్నింటినీ క్రిస్పీగా వేయించుకొని ఇటువంటి స్ట్రైనర్తో వాటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, చాలా సింపుల్గా క్రంచీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.